అండ్ యాజ్ వెల్ యాజ్ ద పర్సంటేజ్. సో ఇది కరెంట్ రైట్ నౌ మ్యాప్ మీరు చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్లో దెర్ ఈజ్ ఎల్లో అండ్ రెడ్ మిక్స్ కనిపిస్తోంది. 7 చోట్ల 9 చోట్ల మనకి ఇంకొక బ్రేకింగ్ అందుతోంది. 9 చోట్ల టీడీపీ లీడ్ కనిపిస్తోంది. ఒక చోట జనసేన ప్లస్ 8 చోట్ల టీడీపీ. అండ్ రజనీ పోల్ పర్సెంటేజ్ సైతం మనకు వస్తుంది. 56.07% టీడీపీ పోల్ పర్సెంటేజ్ అయితే 41.58% వైఎస్ఆర్సీపీకి ఉంది. కాంగ్రెస్ కూడా 1.27% ఇక్కడ కనిపిస్తోంది. సో 56 వర్సెస్ 41 పోల్ పర్సెంటేజ్, విచ్ మీన్స్ ఆల్మోస్ట్ 15% డిఫరెన్స్. ఓకే, ఓవరాల్ గా చూస్తుంటే ఇప్పటి వరకు 8 చోట్ల టీడీపీ అంటే ఎన్డీఏకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. అది ఎవరెవరు అంటే రాజమండ్రి రూరల్లో బుచ్చయ్య చౌదరి, నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ, గజపతి నగరం టీడీపీ అభ్యర్థి శ్రీనివాస్ లీడ్లో ఉన్నారు. కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు లీడ్లో ఉన్నారు. పూతలపట్టు నుంచి మురళీమోహన్, గంగాధర నెల్లూరు నుంచి థామస్ లీడ్లో ఉన్నారు. దాంతోపాటుగా ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, అలాగే నర్సరావుపేట నుంచి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి కృష్ణదేవరాయలు, వీళ్ళిద్దరు కూడా లీడ్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా లీడ్లో ఉండడంతో మొత్తంగా ఓవరాల్గా ఎన్డీఏకి సంబంధించిన నెంబర్ ఇప్పటికే 9కి టచ్ అయిన పరిస్థితి. 9 చోట్ల ఎన్డీఏ లీడ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇంకా వైఎస్ఆర్సీపీ ఖాతా తెరవలేదు. ఓకే, ఒక్కసారి మా ప్రతినిధి తిరుపతి రాజు దగ్గరికి వెళ్దాము. రాజు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, కుప్పం ఈ లీడ్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేందుకు మనకు సిద్ధంగా ఉన్నారు. ఓకే, కౌంటరింగ్ సెంటర్ దగ్గర ఉన్నారు. రాజు, ఏంటి పరిస్థితి? ఎంతెంత లీడ్లో ఉన్నాయి ఈ మూడు స్థానాల్లో? అంటే ఖచ్చితంగా 3 ప్రాంతాల్లో కూడా లీడ్లో ఉన్నట్టుగా మనకు అధికారికంగా సమాచారం రాకపోయినా ఇప్పటి వరకు మనకున్న సమాచారం పూతలపట్టులో టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ 800 ఓట్లకు పైగానే ఆధిక్యతను ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు టీడీపీ అధినేతగా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి బరిలో ఉన్నారు. అక్కడ కూడా ఆయన మొదటి రౌండ్లోనే 1500 ఓట్ల వరకు కూడా మెజారిటీ ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. ఇది అధికారికంగా మరి కాసేపట్లోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. మరోవైపు గంగాధర్ నెల్లూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి అక్కడ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కూతురు కృపా లక్ష్మిపై టీడీపీ అభ్యర్థి థామస్ ముందంజలో ఉన్నారు. ఈ 3 చోట్ల కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో, ప్రత్యేకించి చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందంజగా ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. మరోవైపు కుప్పంలో అందరి దృష్టి ఆకర్షిస్తున్న పరిస్థితి. నువ్వా నేనా అన్నట్టు ఫైట్ జరిగిన నేపథ్యంలోనే మొదటి రౌండ్ వచ్చే పరిస్థితి దాదాపు 1500కు పైగానే టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి చంద్రబాబు ముందంజలో ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. ఇది మరి కాసేపట్లోనే అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే కుప్పం రిజల్ట్స్ పట్లనే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణ, ఆసక్తి ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు ముందంజలో ఉన్నారు. మరి ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. దాదాపుగా ప్రతి 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 17 నుంచి 21 రౌండ్ల వరకు కూడా కౌంటింగ్ కొనసాగుతుంది. ముందుగా వచ్చే ఫలితము నగరి ఫలితము. ఇప్పటి వరకు కూడా నగరికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు. కానీ 17 నుంచి 21 రౌండ్లో వచ్చే తొలి ఫలితము నగరి అయితే, చిత్తూరు జిల్లాలో ఆఖరి ఫలితంగా పలమనేరు వస్తుంది. పలమనేరులో మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే కౌంటింగ్ హాల్లోకి వెళ్ళారు. మరి కాసేపట్లోనే కొన్ని కౌంటింగ్కి సంబంధించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వీటి పట్లనే చిత్తూరు జిల్లా ఫలితాల పట్లనే ఆసక్తి కనపరుస్తున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా నుంచే బరిలో ఉన్నటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫలితం పట్ల కూడా ఆసక్తి నెలకొంది.